వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. పండుకున్నాకనే మళ్ళా నేను వచ్చి చెప్తున్నా చూడు. ఏం నేను పనుకుంటానే ఏ గొజ్జమంటా ఎంతమందితో పనుకుంటా అసలు పనుకో ఎవరితో పనుకుంటున్నా ఈ పాటు 10 వాచ్మెన్ చెప్తాను రా పడుకున్నాక వాకిలేసేసేయండి అని. అది గొజ్జమ్ముండు ఇంకా మానుకోలేదు పనులు ఏందే నువ్వు ఇంటి కాపలా కోసము. కాపలా కోసమా ఇంటి మిండగాల కోసం? నాకు ఎందుకు మంచి మాట్లాడదామని చేస్తాను, మూడ్ ఆఫ్ చేస్తావు. ఏంది మూడాపి బేకారం ఉండదనా, లోపడతానా, చిల్లదానా? నువ్వు వాకిలు తెరిచాడు ఏంది అప్ప అంటే ఇవును మాట్లాడుకున్నావు ఇవి అప్పుడే. స్విమ్మింగ్ వచ్చా? స్విమ్మింగ్ వచ్చా మనకి? కప్పలు పడతావా? ఏ గొజ్జమండ నువ్వు పడతావేమో కప్పలో. కప్పలో తున్నపీకి నువ్వు పట్టుకో, నాకేటుకొచ్చు. స్విమ్మింగ్ వచ్చా లేదా అని అడుగుతున్నాను రా. మామూలుగా ఏ హోటల్స్ లో నువ్వు ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్ లో ఈదినావా? ఈజీలో అనే కదా పెద్దది. ఎవడైనా మిండగాడు ముంచినాడా నీళ్ళల్లో? ఏం మెండగల మాడగానో నువ్వు నిన్ను ముంచుతారు. ఏం మెండగలగానా ఏ లోపడతానా, చిల్లదానా, బికోసం గొజ్జమ్మంట అరకొచ్చిందినా. సరదాగా ఆడుకోలేదా మీరు స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు? చెప్పుతో కొడతా లోపడతానా. ఎవరు ఆడుకుంటారే? నువ్వు ఏమైనా ఆడుకుంటావేమో. నువ్వు కాదురా, నువ్వు ఎప్పుడు మిండగాడు చెట్టు వీగలేదా వాడు స్విమ్మింగ్ పూల్ లో? ఏం మెండగాడతానో నువ్వు మెండగలవి, నన్ను మెండగలదు. అర్థమైందా? కామెడీ కూడా ఆడుకోరా మీరు అట్లా. లవడాకి చెప్పు, నువ్వు లవడాకి ఎట్లా ఆడుకుంటారు చెట్టు బీగడము? నీ బీక్కో కాదు, నీ బీకే పిచ్చుకో వేరేవంతో. నేను ఎప్పుడు నిలబెట్టలేదా స్విమ్మింగ్ పూల్ లో బిత్తలుగా చెట్టు బీక్ బయటకి ఇచ్చేసి? ఏ లోపడతానా, బజార్ ముట్టదానా, నీ చిల్లదానావు. నువ్వు పొట్టోడు కదరా, నువ్వు టబ్బులోనే మూలిగిపోతావులే, స్విమ్మింగ్ పూల్ ఎట్లా దిగుతావులే గానీ. ఏ గొజ్జమంటే అరకొచ్చేది ఇంటి కొబ్బరి తెచ్చినా సరిగ్గా మాట్లాడు. అయ్యో నేను చాలా పెద్ద విషయం చెప్పేది మర్చిపోయినాను రా. ఏ విషయము? శ్యామల వాటర్ లో పడిపోయిందని ఫోన్ వచ్చిందిరా. ఓ లోపడతానా, బజార్ ముట్టదానా, నువ్వు మంచి నువ్వు ఈ విషయం ఏ సన్న చెప్తాను బేపడతానా? కాలు చేతులు ఆడడం లేదురా. బంగారు షాపు అని పిలిచినారు రా, కాలు చేతులు వస్తామని. ఏ గొజ్జమ్మట అరకొచ్చిందనా లోపడతానా? అసలు ఈ మాట ముందుగా చెప్పలేదు. నువ్వు యాడ ఎక్కడ? అదే నిన్న చెప్తే కదా ఫైటింగ్ ఆ పిల్లోని మీద నువ్వు తుక్కు తుక్కు కొట్టినావు కదా. అబ్బాయి కొట్లాడుకున్నారు కదరా. ఊన్లే వాడేదో ఇట్లా పీకితే నీ ప్యాంట్ ఊడిపోయిందంట. ఏ గొజ్జమ్మంట చెప్పు, అర్థమైంది చెప్పు. నీళ్ళు ఉన్నాయంట కదరా. ఊన్లే ఇక్కడ ఏదో వస్తా పడిపోయిందంటరా, ఎవరో చెప్పినారు. ఇప్పుడు ఎవరు కాపాడతారో ఏమో అర్థమే కావడం లేదురా నాకైతే. కాళ్ళు చేతులు ఆడటం లేదురా. బంగారు షాపును ఎందుకే పిలిచినాను కాళ్ళు చేతులు వస్తామని. కాళ్ళు చేతులు మొత్తమనే నిన్ను ఎక్కువనే ఏ పేపర్స్ ఉండదు గొజ్జేదనా మనమాట. నాకు ఫోన్ చేసేకుండా అసలు ఉండు, నాకు సరే ఉండు. నీ మళ్ళీ నీ ఫోన్ చేస్తానా? నీకు ఈత వచ్చా? ఏ గొజ్జమ్మంటున్నావు? నీళ్ళు వచ్చాయి, ఈత వచ్చాయి, ఇవన్నీ అవసరము. ఎట్లా అట్లా పోయి చిట్కాలు చెప్తా ఇండ్రా. ఏం చుట్టుకాలి? మునగబెండి ముడ్డి గట్టుకుందుకురా. ఏ ముడ్డి ఏ లోపడతానా? నాకు బూతులు వస్తాను. ఇంకా చెప్పుతో కొడతా. నీ యాభై కట్టుకొస్తాయి ప్లీజ్ రా. వాళ్ళ జీవితం కాదే. నువ్వు నీకు అర్థం కాలే, అక్కడ చచ్చిపోయిందని ప్రాణంలో ఉంది. నేను పోయి కాపాడుతాను పోయి. ఏంటని కొద్దిగా ఈత వచ్చురా. ఎవరికి? శ్యామలకు కొద్దిగా వచ్చిన కొద్దిగా వస్తుందిరా ఈత. మళ్ళీ పడిపోయిందంటే అదే నీళ్ళలో పడిపోయింది. ఏమైందో నాకు భయం అవుతుందిరా, ఈత కొట్టిందో లేదో అని. అసలు ఆ నీళ్ళు మంచివో కాదో, లోపల ఎవరున్నారో ఏమో, ఆ చుట్టుపక్కల మనుషులు ఉన్నారో లేదో, నాకైతే చాలా భయం అవుతుందిరా. ఇప్పుడే ఫిల్టర్ కాఫీ తాగినారా భయం అయ్యి. వచ్చామండదా ఏడైనా భయంలో ఫిల్టర్ కాఫీ తాగుతారు. భయపడుతుండదా? అసలు నువ్వు కూడా పోవచ్చు కదా. భయపడతానా? సన్నద్దానా? నిజంగా టెన్షన్ ఎక్కిపోయి నేను స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకున్నారా తెలుసా ఫోన్ వచ్చిన వెంటనే.
ఏ పాపాస్ట్ ముండా ఏ బేబర్స్ ముండదనా నీచులేందనా కుత్తే ముండా లోపడదానా నీకేమన్నా బుద్ధి జ్ఞానము లజ్జ సిగ్గు ఇవన్నీ కలిగి ఉన్నాయా లోపల పెట్టే లోపడదానా సైతాన్ ముండా ఎవరికైనా ఏమైనా కొద్దిగా విశ్వాసం ఉండాలా ఒక పాప చచ్చిపోతుంది ఏమైనా తిందామని బిర్యానీ పెట్టి తినడం ఏంది నువ్వు బేబర్సం ఉండదా శవం కాడ కూడి తినేముండా ఏ లోపరం ఉండదనా ఎట్లా పెట్టినారు మీ తండ్రి మీ తల్లి ఉందేమన్నా కొద్దిగా ఏమన్నా మంచి చెడు ఏమన్నా చెప్పి పంపించింటే కదా ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్ తెచ్చుకునే పోయింటే ఏ కొంచెం ఉండా లోపడతాను నీ అప్ప ఇంతవరకు చెప్పి తిట్టలేదు వేస్టా కొంచెం ఉండా లోపడతాను వెళ్ళి కాపాడరా నువ్వు చచ్చిపోయినా పర్లేదురా బాబునోడు కాపాడరా కొంచెం ఉండే ఒకసారి రెండు ఫోన్ పెట్టి ఇక పెట్టే నీ ఫోన్ పెట్టి టైట్ నిక్కర్ వేసుకొని పోరా లోపల మళ్ళీ కప్పలు చేపలు దూరితే భయపడి చచ్చిపోతాయి కొంచెం ఉండా ధైర్యం వేసుకొని పోతాను ఉత్త పెత్తలతో దిగుతాను లేదంటే నీ ఎట్లా ముండ నిన్నే దింపుతాను ఎవరినో దింపుతాను పనికి మనం ఉండా నో మూసుకొని ఫోన్ పెట్టేనా సైతాన్ ముండ ఫోన్ పెట్టే కాదురా లోపల ఉండే ఆ చేపలు గీవలు చచ్చిపోవా అని చూసా పుట్టుబడి చూసా పిల్లలను చూసి అందుకురా భయంతో చెప్పినారా తప్పుగా అనుకోద్దురా సరే ఫోన్ పెట్టే నీకు ఫోన్ పెట్టే నేనే దుబ్బుతానే ఇప్పుడు ఏమన్నా ఆడ పైన ఆడ చేయలే సేవ లోపల పోయినట్టుంది ఇదే తెలుసు కదా మళ్ళా కదా అందుకే డిస్టర్బ్ చేయొద్దురా అనేది సరే పోయి ఎత్తుక్కోపోంగా ఆ బట్టలు ఇప్పి దుంకెత్తుకుంగా దుంకేగా చూతాముండే ఆడబడింది ఆడసొచ్చిందో అమ్మ జీతం నాకు వచ్చిన పంచాయతీ ఏందో ఊరికి హెల్ప్ చేస్తావనే ఏంది హెల్ప్ బో ఇంక పో దిగిపో దుంకుపో ఇంకేంటికి వచ్చింది ఎత్తుకు నువ్వు చూడు అంటే ఎత్తుకంటే ఊరికి ఇట్లా చూసేదే ఈడొస్తున్నాడు కదరా మళ్ళా ఈయనేమో కాబడే కొత్తారా కామాందులంతా చూడగలుగుతానట్లుంది చూడగలుగుతానట్లుంది ఎవరు నేను మధ్యలో వాని మీద పడి అట్లా ఈ నీళ్ళలోకి ఇడ్సవ్వో అది ఆడిగిరా నా శ్యామలో ఎట్లా ఇంత దూరం వచ్చాడు ఎవరు నేను దూకను ఇప్పుడు ఎవరు మీ ఇద్దరు ఎందుకు వచ్చినారు కాపాడేకి వచ్చినారా లేకపోతే ఏమైనా కాలు కడుక్కొని పోదామని వచ్చినారా జీతం ఏం చిల్లర నా కూడా ఇప్పుడు నువ్వెందుకు అరుచుకుంటున్నావు బర్రెలేమన్నా తప్పిపోయినా మళ్ళీ ఆట బీట ఇప్పుడు దుంకి చూడు ఏడాని ఉందో ముందు వచ్చాడు ముందు శివ దోకలే నువ్వే దోకల ముందే నువ్వు ఆట బీటు నా లౌడ మాట్లాడింది ఊసేది కాదే ప్రేమించడం నిజమైన ప్రేమించేది ఇప్పుడు చూడు అబ్బాయి నువ్వు దూకుతావు తయమంటావా తోసేది ఈడు నీకు అంత ప్రేమ నువ్వు వాంతెందుకు నువ్వు మెయిన్ కదా నువ్వు ఇంత దూరం పిలుచుకొచ్చింది ఆ విషయం తెలిసే కదా ఈ వరకు వచ్చి ఎందుకు లాస్ట్ మూమెంట్ ఎందుకు అవుతాడు వాడు ప్రేమిస్తాడు కదా వాడు చేస్తాడు కదా వాడు కావాలంటాడు కదా వాడు కొట్టుకుంటున్నాడు కదా దమ్మలో నువ్వు నీళ్ళలే దిగి కొట్టుకో ఎవడొద్దన్నాడు పో లోపల పో కొట్టుకోపో పోరా చిల్లనేలపా మళ్ళీ అంత పెద్దలో ఎందుకు పోరా వాడు ఎదుగుతూ నేను చెప్పునా వాడి మీద ఎందుకు చూపిస్తాను వాడు జమ్మ కట్టేసాడు తెలిసిన వాడు ఏదో రియల్ గా వాడు ఏది చేస్తానంటే ఉంది వాడు అంత ప్రేమ నా కూడా అయితే బిల్డప్ మాట్లాడుకోవాలా
జమం మాట్లాడే మాట వచ్చినా కానీ అట్లా కాళ్ళన్నా తడుపుకోపో, నీళ్ళు తగిలినట్లన్నీ ఉంటాయి. కాదు, ఒక ప్రేమ బతకాలంటే నీ మరణం ఖాయం. ప్రేమ బతకాలంటే నీ మరణం ఖాయం. నువ్వు చచ్చిపోయిన ప్రేమ బతికిస్తే అంటే వాడు నీళ్ళకో ఎత్తుకేవే వాడు చచ్చిపోతే నువ్వు బతికిపోతావు. చేసుకునే బాబు ఉండాలి. బాబు దీంట్లో కొట్టకపోయిందో, లోపల మునిగిపోయిందో. శ్యామల 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 ఏందో నువ్వే కావాలి సినిమాలో తరుణ్ చేసినట్లు చేస్తున్నాడు. ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. ఏ లాస్టా చూసాడా? సూసైడ్ ఏం చేసుకోరాడా? ముద్రేసిపోడా నువ్వు తీ చెప్పింది. దేనికి? ఈడు వాడేదో నీళ్ళలో పడి మునిగిపెట్టి కాపాడినట్లంట. నువ్వు కాపాడు. ఏమి ముద్రేష్టమోడా వీడియోది చెప్తాను. సరే తీసుకో. మాట్లాడుతాను. ఇప్పుడు నువ్వు వీడియో అంటే నువ్వు ఇప్పుడు దుమ్కి ఎత్తికేది వీడియో తిమ్మంటావా? నువ్వు వస్తావన్నీ తీ నా ఊరినే. అది పడిపోతాడు. నేను వచ్చాను లేపుతాను, బొదమి పడేసి ఒట్టుకెళ్ళి దెబ్బ ఆడపడతాను పొట్టాను. బొదమి పడేసి ఒట్టుకెళ్ళి దెబ్బ ఆడపడతాను పొట్టాను. నువ్వు నాకు సరే కానీ కూతురు వస్తానే. నువ్వు పెద్ద ఐటైం లేవు లోఫర్ నా కొడక, నువ్వు కూడా నా ఐటే. ఐటైం లేవు లోఫర్ నా కొడక, నువ్వు కూడా నా ఐటే. అది అర్థమైందా? కానీ ఇదేదో పెద్ద 6-7 మీరు కొట్లాడే వచ్చినారా? కొట్టాడే కదా, ఈయన కొడుకు ఐటే కదా. ఆయన దూకుతాడు, దూకడా ప్రభాస్ ఐట్ దూకుతాడంట. నువ్వు పక్కరా దూకు కొడక దూకమంటావా? నాక్కడ ముందు వచ్చి కట్టి రూల్గా న్యాయంగా అయితే దూకాలి. నువ్వే ముందు దూకాలి. నువ్వు దూకుతా, నేను దూకుతాను. రెడీయా? కెమెరా రోల్, కెమెరా యాక్షన్. తీసుకొచ్చా నేను లాక్కొస్తున్నా. మీరేనా కాపాడిండి ఆ పిల్లోని? అవునా? చిల్లర ముమ్మడా నేను ఏం చేస్తానా? నువ్వే మళ్ళీ మాట్లాడు. వాడేందుకు దూరుతాడు మధ్యలో? సైడ్ తప్పా నీ బూత్ వస్తాయి. ఎవడు రమ్మన్నాడు నేను అడిగే? అంత ప్రేమ ఉంటే నా కొడుకు దూకు చావరా నా కొడక. మళ్ళా రే చెప్పేసారు. ఉన్నంత మాత్రం ప్రాణం ఇవ్వాలని లేదే. ప్రేమ మా హార్ట్ బీట్. సావు దగ్గరికి వచ్చి ఏంటి? ఏది పొద్దు నీదే తీసేది ఉంది. అన్నమ్మ బట్టలన్నీ ఇప్పు తీసిన దానికన్నా ఒకటి ఉంటది. మళ్ళీ నువ్వు ఏదో పొద్దు నాసాలు పండుకుంటాను. ఎవరిని పిలిచాలని పండుకుంటానవా? నువ్వు వచ్చింది కార్యక్రమం ఏంది? రావుడు ఎందుకు నా కొడుకు ఎందుకు వచ్చి అన్నా? కానీ ఏదో చెయ్యి. ఎక్కడ పోయిందో నాకు అర్థం కాలేదు. చాలా కష్టపడినా మునిగిపోయినా. ఆల్మోస్ట్ ఊపిరి అందలేదు. అయినా సరే కాపాడి తీసుకొచ్చాను నేను. ఎవరిని? ఆడ శ్యామల గురించి ఎతికేకి వచ్చింది. శ్యామలని ఎతకండి. నాకు విడితే చెప్తాను. శ్యామల నీ గురించి వచ్చాను. ఇంటికి ఎక్కడికి వచ్చాను దూకాను. 20 అడుగులు లోతుండేది కాపాడు. శ్యామల 30 అడుగులు లోతు వరకు వెళ్ళాడు. ఈడే కాపాడలేదు. నేను కాపాడు ఒడ్డు మీద చూస్తుండా. ఇట్లా దూకి అట్లా లేపుకొచ్చాను. దేవర సినిమా అంటే అట్లా వెళ్ళి దూకి కాపాడని తెలుసా? ఏ చిల్లర నా ప్రేమ గుర్తులేదా? నా ప్రేమ చచ్చిపోయింది. నా ప్రేమ సముద్రంలో అలాంటిది. ఏంటి అంటనా? మీ ఇద్దరు చిల్లర నేసుకొని వచ్చింది నా తప్పు. కానీ ఇప్పుడు మీరు ఎవరో దుంకుతారా, పోయి ఎతుకుతారా? ఎతికేది ఏమైనా ఉందే, తెచ్చేది ఏమైనా ఉందే? ముందు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఎవరైనా పోయి ఎతుకుతారా? మీ ఇద్దరులో లేదు. ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చింది పెట్రోల్ డీజిల్ బొక్క ఖర్చు. ఎవరు? నాకేం అవసరం రా? నాకేం అవసరము? డబ్బులు ఏం డబ్బులు ఇస్తావు? 10,000 ఇస్తాలే. ఏంటి నాకెందుకు 10,000కి నేను దుంకేది? 20,000 వస్తున్నా. అంటే మీరు ప్రేమిస్తున్నారా లేకపోతే ఏమన్నా? నేను 50,000 ఇస్తా దుక్కు. నేను 50,000 ఫస్ట్ ఉంటే బతకాలి కదా. నాకు రావాలేదు నా గీత. నీకు వచ్చా? నాకే రాదు. మరి ఏ పీకేకి వచ్చినారు ఇద్దరు? నీకు ఆ ముందు అంటే ఇష్టమే కదా. ఆ లోపల బజారం ఉండదు. నాకు అవసరం అవసరమే లేదు. నాకు అవసరం లేదు. నువ్వు ఏదో ఒకరా. నాకు అది ఒక్కర్లేదు. అది ఒకటి కావాలి. వైజాగ్ అమ్మేలు కోరువా? అదే ఈయన కొడుకు వీడేది చెప్తా. వీడేదినా ఒక్క నిమిషం ఉండండి.
ఎవరా మీ ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు? ఆ పాపని చెరువు కాడ తీసిపోయి చంపినారా? ఎవరు? తెల్ల షట్ట వాడే వాడే ఇద్దరున్నారు, వీళ్ళిద్దరులో ఎవరో చూసుకొని చెప్తానుండు. ఆ బాబా దుంకలేదంట, ఆ బాబు తీసపోయి వేసినారంట. ఎవరు వచ్చి ఎవరు ఇద్దరులో? నా శ్యామ నీ చేతి చంపుతానా? ఫస్ట్ సబ్జార్ ఫోన్ చేయడానికి ఇన్ని బెల్లం కొట్టుకుంటున్నా సంఖ్యలు వేసాను. ఇలాంటి వాళ్ళు ఉండకూడదు మన ఇంత భారతదేశంలో. ఇలాంటి వాళ్ళు అమ్మాయిలు రేపులు మటర్లు జరిగితే ఇలాంటి వాళ్ళు వాళ్ళే, ఇలాంటి కామంది వాళ్ళే. ఇప్పుడు ఎవరు మీ ఇద్దరులో? వీడు స్కెచ్ చేసి నా కొడుకు ఈ ఊరు కాబట్టి ఇంక ప్లాన్ ఎట్లో కాబట్టి లాస్ట్ లో డౌట్ రావడం పరిగెత్తి అంతే కదా, డౌట్ రాకోకుండా మనం ఖచ్చితంగా వచ్చినప్పుడే ఏడ్చుకుంటూ వచ్చి యాక్టింగ్ చేసి ₹1 పైసలకి రూపాయి యాక్టింగ్ చేసి నా కొడుకు వీడు మళ్ళీ ఇంకా నటిస్తానంటే వీడు ఇంత చేస్తా అంటే పక్క ప్లానింగ్ తో వీడు ఏమో చేయాలని మొత్తం అంతా ఈ ఊరు కాబట్టి ఇందే వెళ్తుంది కాబట్టి రేపొద్దున వరకు చెప్పు, మా రాత్రి కూడా ఇనుకుంటూ కూర్చుంటాయి. రేపొద్దున వరకు చెప్పు, మా రాత్రి కూడా ఇనుకుంటూ కూర్చుంటాయి. సో ఎవరెవరు వస్తారో ముగ్గురిని వేసుకొని తీసుకొని పోతారు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నిన్ను కూడా చంపేస్తా, చంపేస్తా. నిజం చంపినావా నువ్వు? నేనే చంపా. ఎందుకు మొత్తం ఇలాగేసి లాగా నిన్ను కూడా చంపేస్తా. ఇప్పుడు ఎందుకు చంపుతావు? నా ఇష్టం. ఎందుకు కూడా చంపుతా. ఎవరు? నేనే. నన్నే? మీ లవ్ మ్యాటర్లు ఏమనంటే వాడిని వీని చంపుకో, అవాని చంపుకో. నేనే చంపుతా. నువ్వేమనుకోపోతే కొద్ది సైడ్ వస్తా. ఇప్పుడు చంపేస్తావా? ఇప్పుడు అబ్బా చంపేసి దాంట్లోకి వేసినావా? చంపేస్తా. నిన్ను కూడా చంపేస్తా, నేను చంపేస్తా. ఈ మెంటలంతా నాకు కాదు, నేను పోయేసి వస్తాను. వద్దు నాకు ఆ పాప వద్దు, నువ్వు వద్దు పాప వద్దు ప్లీజ్, దండం పెడతా నాకు అసలు ఆ పాప వద్దు. పాప వద్దు ప్లీజ్, దండం పెడతా నాకు అసలు ఆ పాప వద్దు. నువ్వు ఆ పాప కోసం ఫైట్ చేయవా? మాట చూడు నీడు చంపడే. నా రక్తంతో ఇలా చీరేస్తాను ఛాతి. నేను ఇలా కాదు, నిన్ను రాయి పెట్టి రాయేది రాయలేదా? కాపాడలేదా నేను? కాలు పట్టుకుని వద్దురా నాయనా, నాకు వద్దు. కాపాడు. నీకు పిల్ల కావాలా? నీకు పిల్ల కావాలా? నీకు పిల్ల కావాలా? ఆ పిల్లగాడు పంపించేస్తా. ఆ పిల్లగాడు పంపించేస్తా. ఆ పిల్లని ప్రేమించినది ఆ వాళ్ళు, ఆ పిల్ల రాయేది ఆడు చూడు, ఆడు చూడు రాయి, ఆడు చూడు రాయి, ఆడు చూడు. చచ్చిపోతుంటా వెళ్ళిపోతున్నాడు వాడు, చెప్తాడు నీ గురించి మళ్ళా. పొట్టి Yeah.